సాయంత్రం నుంచి కూడా అల్లు అర్జున్ రిలీజ్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. అల్లు అర్జున్ బెయిల్ కాపీని ప్రస్తుతం అధికారికంగా అప్లోడ్ చేసింది హైకోర్టు. అయితే ఫిజికల్ గా కూడా ఈ కాపీస్ ని జైలు అధికారులకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అయితే ప్రస్తుతం హైకోర్టు అయితే బెయిల్ కాపీలని అప్లోడ్ చేసింది. బట్ ప్రస్తుతం జైలు సూపరింటెండెంట్ అవైలబుల్ ఉంటేనే ఈ ప్రాసెస్ జరుగుతుంది. మరి ప్రస్తుతం సూపరింటెండెంట్ అవైలబుల్ ఉన్నారా లేదా అనేది తెలియాల్సింది. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ ఫాదర్ అల్లు అరవింద్ చాలా అసహనంగా జైలు పరిసర ప్రాంతం నుంచి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయారు. దీన్ని బట్టి చూస్తే ఇవాళ అల్లు అర్జున్ రిలీజ్ అయ్యే అవకాశం లేనట్టుగానే కనిపించింది. అయితే ప్రస్తుతం లేటెస్ట్ బ్రేకింగ్ ఏంటంటే అల్లు అర్జున్ బెయిల్ కాపీని అప్లోడ్ చేసింది హైకోర్టు. ఆ కాపీని ఇప్పుడు జైలు సూపరింటెండెంట్ పరిశీలిస్తున్నట్టుగా కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లు అర్జున్ రిలీజ్ కి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లు అర్జున్ బెయిల్ కాపీ ఆన్లైన్ లో అప్లోడ్ అయింది. అయితే ఫిజికల్ గా కాపీ కావాలని జైలు అధికారులు కోరారు. ఫిజికల్ కాపీ పట్టుకొని హైకోర్టు నుంచి చెంచల్ కూడా జైలుకు వచ్చారు లాయర్లు. మరోవైపు అరగంటలో కాపీని మొత్తం కూడా సూపరింటెండెంట్స్ పరిశీలించిన తర్వాత ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం సూపరింటెండెంట్ జైలు సూపరింటెండెంట్ ప్రస్తుతం ఆర్డర్ కాపీని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్ ని మనం ఎన్టీవీ స్క్రీన్ గా చూస్తున్నాం. సాయంత్రం నుంచి కూడా అల్లు అర్జున్ రిలీజ్ పై ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే బెయిల్ కాపీలో కొన్ని తప్పులు ఉండడం వల్ల, సవరణలు చేయాల్సి ఉండడం వల్ల ఇంత లేట్ జరిగిందనేది మనకు అర్థమవుతుంది. అల్లు అర్జున్ రిలీజ్ కి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లు అర్జున్ బెయిల్ కాపీ ఆన్లైన్ లో అప్లోడ్ అయింది. అయితే ఫిజికల్ గా కూడా బెయిల్ కాపీని తీసుకొచ్చారు. ఆ బెయిల్ కాపీని జైలు డీజీ సౌమ్య మిశ్రా వెరిఫై చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్ రిలీజ్ పై మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా లేట్ కావడానికి మేజర్ రీజన్ ఏంటంటే బెయిల్ కాపీలో కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల ప్రాపర్ గా సబ్మిట్ చేయాలని జైలు శాఖ సూపరింటెండెంట్ కోరారు. సో దీనివల్ల ఈ ప్రాసెస్ అంతా కూడా లేట్ అయింది. ప్రస్తుతము అల్లు అర్జున్ బెయిల్ కి సంబంధించిన కాపీ అనేది వచ్చింది. దాన్ని జైలు డీజీ సౌమ్య మిశ్రా వెరిఫై చేస్తున్నారు. దీని తర్వాత అల్లు అర్జున్ రిలీజ్ పై మనకు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్ వైట్లా, ఏదైతే బెయిల్ కాపీని అధికారికంగా హైకోర్టు వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం జరిగింది. దాని కాపీ సంబంధించిన కాపీని ఇప్పుడే కొద్దిసేపు క్రితమే జైలు అధికారులకు అటు అల్లు అర్జున్ లీగల్ టీం అందించడం జరిగింది. ఆ కాపీని తీసుకున్న జైలు సూపరింటెండెంట్ ప్రస్తుతానికి పరిశీలిస్తున్నాడు. దాన్ని వెరిఫై చేసిన తర్వాత ఫర్దర్ గా ప్రాసెస్ మొత్తం కూడా ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అయితే ప్రాసెస్ ఈ వెరిఫై చేసిన తరుణంలో ప్రాసెస్ పూర్తి కావడం దాదాపు 1 hour పట్టే అవకాశం అయితే ప్రస్తుతానికి కనబడుతుంది. అయితే ఇట్లా మొత్తంగా 4 షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరు చేసినట్లు పేర్కొనడం జరిగింది. 50,000 రూపాయల వ్యక్తిగత బాండ్ ని సమర్పించాలని చెప్పడం జరిగింది. దర్యాప్తుని పూర్తి స్థాయిలో కొనసాగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు దర్యాప్తుకి పూర్తి స్థాయిలో నిందితుడైన అల్లు అర్జున్ పూర్తి సహకరిస్తారని పేర్కొనడం జరిగింది. అయితే దర్యాప్తులో భాగంగా ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని చెప్పడం జరిగింది. మరోవైపు చూస్తే ఈ విచారణలో ఎక్కడ కూడా అల్లు అర్జున్ జోక్యం చేసుకోవద్దు కూడా పేర్కొనడం జరిగింది. సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్తుంది. దీంతో పాటుగా జైలు సూపరింటెండెంట్ కి మేము ఇస్తున్న మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు వెంటనే మీరు అమలు చేయండి. ఇదే విషయాన్ని కూడా అటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సమాచారం ఇవ్వండి. అంతేకాకుండా హైకోర్టు రిజిస్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు దీన్ని వెంటనే పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అటు హైకోర్టు రిజిస్టర్ కూడా అటు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అప్లోడ్ చేసిన కాపీని వెంటనే
జైలు అధికారులకు అందజేశారు, దాన్ని వెరిఫై చేస్తున్నారు. మరి కాసేపట్లో ప్రాసెస్ కూడా మొదలయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ ఉత్కంఠకి ప్రస్తుతానికి తెరపడిందని చెప్పొచ్చు. 10 గంటల లోపు పేపర్స్ వస్తే తాను ప్రాసెస్ చేస్తానని చెప్పి కూడా అటు ఇప్పటికే జైలు సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే బెయిల్ పేపర్స్ రావడంతో వాటిని వెరిఫై చేస్తున్నారు. ఫర్దర్ గా ముందుకు వెళ్తానని చెప్పి కూడా ఇప్పుడే జైలు సూపరింటెండెంట్ కూడా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మరి కాసేపట్లో అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటిదాకా టెన్షన్ పడిపోయిన అధికారులందరూ టెన్షన్ పడ్డ లీగల్ టీం కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మరోవైపు అల్లు అరవింద్ కూడా తాను సొంత క్యాబ్ మాట్లాడకుండా అతను వెళ్ళిపోయిన ఘటన కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు లీగల్ టీం మళ్ళీ తీసుకొచ్చిన పేపర్లు మొత్తంగా అప్లోడ్ కావడం, ఆ పేపర్లు తిరిగి అటు కోర్టు జైలు సూపరింటెండెంట్కి ఇవ్వడంతో ఇప్పుడు మరి కాసేపట్లో అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రమేష్ వైట్ల, ఇప్పుడు జైల డీజీ సౌమ్య మిశ్రా ఈ పేపర్స్ అన్నిటిని వెరిఫై చేయడానికి ఎంత టైం పట్టొచ్చు అండ్ అప్రాక్సిమేట్ గా మనం ఏ టైంలోగా అల్లు అర్జున్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? రోజా జైలు డీజీ సౌమ్య మిశ్రా దీన్ని పరిశీలించారు, ఆమెకు సంబంధం ఉండదు. ఈ డైరెక్ట్ గా జైలు సూపరింటెండెంట్ అయిన శివకుమార్ గౌడ్ కి ఈ పేపర్స్ ని అందజేయడం జరిగింది. జైలు సూపరింటెండెంట్ కి డైరెక్ట్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. అదే ఆర్డర్ లో కూడా పేర్కొనడం జరిగింది. జైలు సూపరింటెండెంట్ ఇప్పుడు మొత్తంగా పేపర్స్ వెరిఫై చేసి ఆ మేరకు నిర్ణయం తీసుకొని ప్రాసెస్ మొదలుపెట్టి ఆ మేరకు అల్లు అర్జున్ ని బయటికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తారు. అంటే ఇప్పుడు సమయం 10:45 అవుతోంది రమేష్ వైట్ల, అంటే మనము ఇంకొక 1 అవర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా అల్లు అర్జున్ రిలీజ్ ని? ఇప్పటి వరకు ఒకవేళ ఆ పేపర్స్ చూసిన తర్వాత జైలు సూపరింటెండెంట్ సాటిస్ఫై అయిన తర్వాత ఆ పేపర్స్ కనుక నిజంగా బాగా ఆ పేపర్స్ యాజ్ పర్ లీగల్ గా ఉన్నాయని చెప్పి జైలు సూపరింటెండెంట్ సాటిస్ఫై అయిపోతే 1 అవర్ లోపే అటు అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకు సంబంధించి ఇప్పటికీ ప్రాసెస్ కూడా మొదలు పెడతారు. ఎందుకంటే వెరిఫై అయిన తర్వాత జైలు సూపరింటెండెంట్ సాటిస్ఫై అయిన తర్వాత ఆ ప్రాసెస్ మొదలు పెడితే దాదాపు అరగంట నుంచి గంట లోపల మొత్తం ప్రాసెస్ కూడా పూర్తవుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికైతే వచ్చిన పేపర్స్ అన్నిటి తాను పరిశీలించిన తర్వాత తగు నిర్ణయం తీసుకుంటానని చెప్పి కూడా అటు జైలు సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది. కాబట్టి పరిశీలించిన తర్వాత ఫర్దర్ గా ఎలాంటి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని లీగల్ టీం కి చెప్పిన తర్వాత ప్రాసెస్ మొదలవుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం చెంచల్గూడ జైలు బయట ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది రమేష్ వైట్ల? ప్రస్తుతానికి చెంచల్గూడ జైలు దగ్గర అయితే బయట మాత్రం అభిమానులు అలాగే ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. తర్వాత ప్రొడ్యూసర్లు కూడా ప్రస్తుతానికి ఇక్కడే ఉండిపోయారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు బయటకు వస్తారని కూడా వెయిట్ చేస్తున్నారు. ఇందుకోసం కూడా పెద్ద ఎత్తున అభిమానులు అయితే బయట ఎదురు చూస్తున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు అల్లు అర్జున్ చూడాలి, అల్లు అర్జున్ విడుదలైతే అతన్ని మాట్లాడాలి, లేకుంటే అతనితో సెకండ్ ఇవ్వాలనే దాంతో చాలా మంది అభిమానులు ప్రస్తుతానికి బయట వెయిట్ చేస్తున్నారు. దాంతో పాటు అల్లు అర్జున్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కావచ్చు, కొంతమంది అతని వ్యక్తిగత ప్రొడ్యూసర్స్ కావచ్చు, అల్లు అరవింద్ తోటి ఉన్న సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే అల్లు అరవింద్ మాత్రం క్యాబ్ మాట్లాడుకొని అంటే ప్రైవేట్ క్యాబ్ మాట్లాడుకొని అతను వెళ్ళిపోయిన సంఘటన ఉంది. తిరిగి మళ్ళీ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే జైలు అధికారులు మొత్తం అనుమతించలేదు. దీంతో అల్లు అరవింద్ వెళ్ళిపోయిన ఆ విజువల్స్ కూడా మనం ఎక్స్క్లూజివ్ గా ఇప్పటివరకు చూడడం జరిగింది. కాబట్టి బయట జరుగుతున్న పరిణామాలకు సంబంధం లేకుండా లోపల మాత్రం అల్లు అర్జున్ లీగల్ టీం మాత్రం వెంటనే ప్రాసెస్ మొదలు పెట్టించి ఆ మేరకు ఆ అల్లు అర్జున్ ని తొందరగా బయటకు తీసుకురావాలన్న ప్రయత్నం అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి అల్లు అర్జున్ రిలీజ్ కి సంబంధించిన ఉత్కంఠ వీడిపోయిందని అనుకోవచ్చు రమేష్ వైట్ల? అల్లు అర్జున్ విడుదలకు సంబంధించి ఉత్కంఠ తీరిపోయింది. అల్లు అర్జున్ సంబంధించిన ఇప్పటి వరకు లీగల్ అడ్డూస్ మొత్తంగా తొలగిపోయిందని చెప్పొచ్చు. అల్లు అర్జున్ విడుదల కావడానికి అడ్డంకిగా మారిపోయిన లీగల్ పేపర్స్ సంబంధించిన అప్లోడ్ కూడా క్లియర్ గా రావడం జరిగింది. ఈ పేపర్స్ అన్నిటి కూడా అధికారులు వెరిఫై చేస్తున్నారు. సూపరింటెండెంట్ ప్రస్తుతానికి ఈ పేపర్స్ ని వెరిఫై చేసి ఫర్దర్ ఆర్డర్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. కాబట్టి మరి కాసేపట్లో అల్లు అర్జున్ సంబంధించిన ప్రేక్షకులకు, అల్లు అర్జున్ సంబంధించిన అభిమానులకు గుడ్ న్యూస్ మరి కాసేపట్లో వినిపించేందుకు కూడా చెప్పేందుకు కూడా జైలు అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పి సమాచారం. ఇప్పుడు అల్లు అర్జున్ తో పాటు అక్కడ అల్లు అర్జున్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఎవరెవరు అక్కడ జైలు దగ్గర ఉన్నారు రమేష్ వైట్ల? అల్లు అర్జున్ సంబంధించి ప్రస్తుతానికైతే కేవలం అతని కుటుంబ సభ్యులు అనుకుంటే అల్లు అరవింద్ మాత్రం అతను వెళ్ళిపోవడం జరిగింది. మిగతా వాళ్ళందరూ చూసినట్లయితే అతని కుటుంబ సభ్యులు అంటే అతను కొంత దూరం కుటుంబ సభ్యులు ఉన్నారు. తర్వాత అతని ప్రొడ్యూసర్స్ అంటే ఈ పుష్ప సినిమా సంబంధించిన మైత్రి క్రియేషన్ సంబంధించిన నవీన్ కూడా ఉండడం జరిగింది. దాంతో పాటు కొంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు, కొంతమంది వ్యక్తిగత సిబ్బంది చాలా వరకు ఉండిపోయారు.
దీంతో పాటు నేషనల్ లెవెల్ సినిమాను ప్రమోట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ తో పాటు నేషనల్ లెవెల్ మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అంతేకాకుండా స్టేట్ లెవెల్ లో మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే దీంతో పాటుగా చాలా మంది అంటే చాలా మంది ప్రొడ్యూసర్స్ తో పాటు కొంతమంది డైరెక్టర్లు కూడా ప్రస్తుతానికి జైలు బయట వెయిట్ చేస్తున్నారు. దీంతో పాటుగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉండిపోవడం జరిగింది. వన్ సెకండ్ The person you are సో మొత్తానికి అల్లు అర్జున్ రిలీజ్ కి సంబంధించిన ఉత్కంఠ వీడింది. అల్లు అర్జున్ రిలీజ్ కి కావాల్సిన ప్రాపర్ వేలో ఉన్న బెయిల్ కాపీ అనేది జైల్ సూపరింటెండెంట్ కి అందింది. వాళ్ళు ఆ బెయిల్ పేపర్స్ ని పరిశీలిస్తున్నారు. సో ఆ ప్రాసెస్ కనుక కంప్లీట్ అయితే ఇమీడియట్ గా అల్లు అర్జున్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ చెంచల్ కూడా జైలు నుంచి రిలీజ్ అవ్వబోతున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం అల్లు అరవింద్ అసహనంతో జైలు నుంచి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతే అందరం కూడా అంటే ఇవాళ బెయిల్ పేపర్స్ ప్రాపర్గా రెడీ అయ్యి జైలు అధికారులకు అందే అవకాశం లేదేమో, రేపే అల్లు అర్జున్ రిలీజ్ అవుతారేమో అన్నట్టు అనిపించింది సిచ్యువేషన్స్ చూస్తుంటే. బట్ కొద్దిసేపటి క్రితమే బెయిల్ కాపీ అనేది జైలు సూపరింటెండెంట్కి ఫిజికల్గా అందింది. అలాగే హైకోర్టు కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసింది కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతోంది. సో మరి కాసేపట్లోనే ఈ బెయిల్ కాపీ కంప్లీట్గా వెరిఫై చేసి అన్నీ కూడా లీగల్గా ప్రొసీజర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే జైలు సూపరింటెండెంట్ రిలీజ్కి అవకాశం ఇస్తారు. సో మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. సో అయితే ఈ లీగల్ పేపర్స్ వెరిఫికేషన్కి ఎంత టైం పట్టేది కూడా కొంచెం క్లారిటీ రావాల్సింది. సో మాక్సిమం ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ లోపే అల్లు అర్జున్ రిలీజ్ అవుతారని అయితే మనకు తెలుస్తుంది. సో ప్రస్తుతం అల్లు అర్జున్కి సంబంధించిన లీగల్ టీమ్ ఆ ఫిజికల్ కాపీని తీసుకొచ్చి జైల్ సూపరింటెండెంట్కి ఇచ్చారు. సో అల్లు అర్జున్ రిలీజ్ కి సంబంధించిన మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు ఉదయం అల్లు అర్జున్ రిలీజ్ అని తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం వరకు అల్లు అర్జున్ బెయిల్ కాపీ ఫిజికల్ గా వచ్చింది. జైల్ సూపరింటెండెంట్ పరిశీలిస్తున్నారు. ఆన్లైన్ లో కూడా హైకోర్టు నుంచి అప్లోడ్ చేశారని చూసాము. బట్ మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అల్లు అర్జున్ రేపే విడుదలవుతారని తెలుస్తోంది. కొద్దిసేపటి కూడా మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్ రిలీజ్ అవుతారని తెలిసింది. బట్ ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం అల్లు అర్జున్ రేపే రిలీజ్ అవుతారని మనం బ్రేకింగ్ ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అందువల్లే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ ఫాదర్ అల్లు అరవింద్ చాలా అసహనంగా జైలు పరిసర ప్రాంతాల నుంచి క్యాబ్ బుక్ చేసుకుని మరి వెళ్ళిపోయిన విజువల్స్ ని మనం చూసాము. చాలా అసహనంగా వెళ్ళిపోయారు. సో అల్లు అరవింద్ కి ముందే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆయన అంత అసహనంగా వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. సో అల్లు అర్జున్ కి సంబంధించిన ఈ లేటెస్ట్ బ్రేకింగ్, తన రిలీజ్ పై అభిమానులు సాయంత్రం నుంచి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అటు కుటుంబ సభ్యులు అవ్వచ్చు, సన్నిహితులు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు. బట్ మనకు అందించిన బ్రేకింగ్ ప్రకారం అయితే రేపు రిలీజ్ అవుతారని తెలుస్తోంది. అంటే రేపు రిలీజ్ అవ్వడానికి కారణం ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ ని మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్ వైట్లా. రోజా, మనకు అందుతున్న సమాచారం జైలు అధికారులు చెప్తున్న కన్ఫర్మేషన్ ప్రకారం రేపు ఉదయం అల్లు అర్జున్ ని విడుదల చేస్తామని చెప్పి అధికారులు అధికారికంగా చెప్పడం జరిగింది. అయితే ఎందుకు రేపు ఉదయం అన్న విషయం కూడా అధికారులు చెప్పలేదు. కానీ అధికారికంగా మాత్రం రేపు ఉదయం అల్లు అర్జున్ ని జైలు నుంచి బయటికి విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మంజీరా బ్యారెక్ లోని క్లాస్ 1 బ్యారెక్ లో అల్లు అర్జున్ ని ఉంచబోతున్నారు. అల్లు అర్జున్ ని ఇప్పుడు అక్కడ పెట్టబోతున్నారు. మరి కాసేపట్లో మంజీరా బ్లాక్ లోని క్లాస్ 1 బ్యారెక్ కి అల్లు అర్జున్ ని చేయబోతున్నారు. ఇప్పటి వరకు అడ్మిషన్ బ్లాక్ లోనే అల్లు అర్జున్ ఉండిపోయాడు. అడ్మిషన్ బ్లాక్ అంటే ఒక చిన్న రూమ్ అంటూ ఉంటుంది. ఆ రూమ్ లో ఇప్పటి వరకు ఉండిపోయడం జరుగుతుంది. నాపల్లి కోర్టు నేరుగా చింతలగూడ చేరుకుని వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ని అప్పటి నుంచి లీగల్ ప్రాసెస్ చేసిన తర్వాత అల్లు అర్జున్ ని ఇప్పటి వరకు అడ్మిషన్ బ్లాక్ లో మాత్రమే ఉంచడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు రేపు ఉదయం అతన్ని విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఫుల్ సెక్యూరిటీ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోట మినిమం అటాచ్డ్ బాత్రూమ్ మినిమం ఏర్పాట్లు ఉంటాయి. కాబట్టి మంజీరా బ్లాక్ లోని క్లాస్ 1 బ్యారెక్ కి అతన్ని ఇప్పుడు షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసి రేపు ఉదయం అల్లు అర్జున్ ని విడుదల చేస్తామని చెప్పి అధికారులు ఇప్పుడు అధికారికంగా చెప్పడం. అయితే ఇప్పటికీ అఫీషియల్ వచ్చిన పేపర్లు వెరిఫై చేశారు. దానికి సంబంధించి ప్రాసెస్ చేయడానికి కొంత సమయం పడుతుందని కూడా చెప్పడం జరిగింది. అయితే కొంత జైల్ మాన్యువల్స్ కావచ్చు, లేకుంటే కొన్ని ఇబ్బందులు కావచ్చు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం అల్లు అర్జున్ ని విడుదల చేయబోతున్నట్టు అధికారులు అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. కాబట్టి రేపు ఉదయం వరకు కూడా అల్లు అర్జున్ అభిమానులు వెయిట్ చేయక తప్పదు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు కూడా వెయిట్ చేయక తప్పదు. ఇప్పటికే అల్లు అరవింద్
కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఆ క్యాబ్ మాట్లాడుకుని సొంత వాహనాన్ని వదిలిపెట్టి క్యాబ్ మాట్లాడుకొని అతను వెళ్ళిపోయాడు. తిరిగి మళ్ళీ జైలు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తే అధికారులు అనుమతించలేదు. దీంతో అసహనంతో అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు మనకు అందుతున్న న్యూస్ ప్రకారం, అధికారులు చెప్తున్న అధికారిక వార్త ప్రకారం, అధికార న్యూస్ ప్రకారం రేపు ఉదయం అల్లు అర్జున్ ని విడుదల చేయబోతున్నామని చెప్పి అధికారులు అధికారికంగా ప్రకటించారు. కాబట్టి రేపు ఉదయం వరకు కూడా అందరూ వెయిట్ చేయాల్సిన పరిస్థితి. రోజా, అయితే ఇప్పుడు అల్లు అర్జున్ రిలీజ్ కి సంబంధించిన లీగల్ ప్రాసెస్ అంతా ఇప్పుడు స్టాప్ అయిపోయి రేపు మళ్ళీ మార్నింగ్ కంటిన్యూ అవుతుంది. అంటే రేపు అప్రాక్సిమేట్ గా ఏ టైంలో అల్లు అర్జున్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? దానికి సంబంధించి జైలు అధికారులు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా రమేష్ వైట్ల? లేదు, రేపు ఉదయం అని చెప్పారు తప్పించి రేపు ఏ సమయం అని వచ్చేది, రేపు ఏ సమయం అని చెప్పలేదు. కాబట్టి రేపు ఉదయం ఏ టైంకి రిలీజ్ చేస్తారన్న విషయం కూడా కన్ఫర్మేషన్ లేదు. రేపు ఉదయం అనేది అంటే రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు రిలీజ్ చేస్తారా, లేకుంటే 6 గంటల లోపు రిలీజ్ చేసి పంపుతారా అన్న విషయంలో ఇప్పటివరకు కన్ఫర్మేషన్ లేదు. రేపు 6 గంటల తర్వాత ఎప్పుడైనా సరే అల్లు అర్జున్ ని విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇవాళ రాత్రి అల్లు అర్జున్ జైల్లో ఉంటున్నారన్న ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. కాబట్టి రమేష్ వైట్ల ఇప్పుడు అంటే ఇలాంటి కేసెస్ లో పర్టికులర్ గా ఎలాంటి సదుపాయాలు అనేది వాళ్ళకి కల్పిస్తారు? అల్లు అర్జున్ కి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? అల్లు అర్జున్ అయినా లేకుంటే మరొక నేరస్తుడైనా లేకుంటే మరొకరైనా ఎవరైనా సరే సింగిల్ ఒకటే తీరు జైలు మాన్యువల్ ప్రకారం ముందుకు వెళ్తారు తప్పించి ఒకరికి ఒక విధంగా ఉండే అవకాశం లేదు. అయితే కొన్ని ఎగ్జామ్షన్స్ ని కొన్ని కోర్టులు ఇచ్చినప్పుడు మాత్రమే దాన్ని ప్రొవైడ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో కొంతమందికి స్పెషల్ బ్యారక్ ఇవ్వమని చెప్తారు, కొంతమందికి స్పెషల్ భోజనం పెట్టమని చెప్తారు, కొంతమందికి స్పెషల్ ట్రీట్మెంట్ అంటే ఇంటి దగ్గర నుండి భోజనం అనుమతిస్తారు. అది కోర్టులు పర్మిట్ చేస్తేనే మాత్రము ఇక్కడ జైలు అధికారులు అనుమతిస్తారు. లేకుంటే ఎవరైనా సరే జైలు లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ సాధారణ ఖైదీలే, వాళ్ళకు సాధారణంగానే ట్రీట్మెంట్ ఇస్తారు. అయితే ఇప్పుడు అల్లు అరవింద్ సంబంధించినట్టయితే కొంత స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే మంజీరా బ్లాక్ లోని జైల్లోని మంజీరా బ్లాక్ లో ఉన్న క్లాస్ 1 బ్యారక్ కి అతను షిఫ్ట్ చేయబోతున్నాయి. ఎందుకంటే క్లాస్ 1 బ్యారక్ పూర్తిగా ఇండిపెండెంట్ గా ఉంటుంది, దానికి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. కాబట్టి ఎవరు అతన్ని కలిసే అవకాశం ఉండదు. కాబట్టి ఆ నేపథ్యంలోనే మంజీరా బ్యారక్ లోని క్లాస్ 1 బ్యారక్ కి అతన్ని మంజీరా బ్లాక్ లోని క్లాస్ 1 బ్యారక్ కి అల్లు అరవింద్ షిఫ్ట్ చేయబోతున్నా. ఇప్పటి వరకు అడ్మిషన్ బ్లాక్ లో మాత్రమే అల్లు అర్జున్ అక్కడ ఉండిపోయాడు. అయితే అతన్ని ఇప్పుడు రేపు ఉదయం అతన్ని రిలీజ్ చేస్తామని చెప్పి రేపు ఉదయంలో అల్లు అర్జున్ ని మంజీరా బ్లాక్ లోని క్లాస్ 1 బ్యారక్ కి మర్కేజర్ లో షిఫ్ట్ చేస్తారు. అయితే ఇప్పటికే కొంత స్నాక్స్ కావచ్చు, కొన్ని ఫ్రూట్స్ కావచ్చు ఇప్పటికే అల్లు అర్జున్ తీసుకున్నాడని చెప్పి అధికారులు కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే అతనికి పూర్తి స్థాయిలో భోజనం ఇవ్వడానికి అధికారులు ప్రయత్నం చేస్తే తాను నైట్ కేవలం స్నాక్స్ లేదా ఫ్రూట్స్ తోటే కంప్లీట్ చేస్తానని చెప్పి అధికారులు చెప్పడం తోటి అతనికి స్నాక్స్ కావచ్చు లేకుంటే ఫ్రూట్స్ ని ఇవ్వడం తోటి అవి తీసుకున్నాడు. దాంతో అతనికి నైట్ డిన్నర్ కూడా పూర్తయినట్టు చెప్పవచ్చు. ప్రస్తుతానికి అయితే బయట అడ్మిషన్ బ్లాక్ లో ఉన్న అల్లు అర్జున్ ని నేరుగా తీసుకువెళ్లి మంజీరా బ్లాక్ లోని క్లాస్ 1 బ్యారక్ లో అతనికి షిఫ్ట్ చేయబోతున్నారు. రేపు ఉదయం వరకు కూడా ఆ క్లాస్ 1 బ్యారక్ లోనే అల్లు అర్జున్ ఉండబోతున్నారు. రోజా, రమేష్ వైట్ల ఈవినింగే అల్లు అర్జున్ కి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో సాయంత్రం కల్లా అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ చేస్తారు అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూశారు. దానికి సంబంధించే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ నైట్ కల్లా అల్లు అర్జున్ రిలీజ్ అవుతారని అనుకున్నారు. బట్ ఇప్పుడు మనకి అల్లు అర్జున్ రిలీజ్ కి సంబంధించి క్లారిటీ వచ్చింది, రేపు రిలీజ్ చేస్తున్నారని. సో ఈ ప్రాసెస్ అనేది ఇంత లేట్ అవ్వడం, ఈ రోజు అల్లు అర్జున్ జైల్లో ఉండాల్సి రావడంపై ఆ అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఇవాళ అల్లు అర్జున్ జైల్లో ఉండాల్సి రావడానికి వచ్చిన కారణాలపై ఏమైనా వాళ్ళు స్పందించారా? స్లిప్పర్ కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా ఎవరు స్పందించలేదు. అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే బెయిల్ ఆర్డర్ అధికారికంగా రావడం తోటి ఆ పేపర్స్ కూడా అందజేశారు. అయితే అక్కడికి లీగల్ టీమ్ రిలాక్స్ అయిపోయి మరి కాసేపట్లో జైలు సూపర్ని రిలీజ్ చేసే అవకాశం ఉన్న అందరూ కూడా రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. కానీ ఆ పేపర్స్ మొత్తం కూడా చూసిన తర్వాత ఆ పేపర్స్ ఊకే అయిన తర్వాత జైలు మాన్యువల్ తర్వాత ఇంత నైట్ లో రాత్రి 10 గంటల తర్వాత రిలీజ్ చేసే అవకాశం లేదు. కాబట్టి రేపు ఉదయం రిలీజ్ చేస్తామని చెప్పి అధికారులు అధికారికంగా అటు లీగల్ టీం చెప్పడం జరిగింది. దీంతో అటు ఒక్కసారిగా లీగల్ టీం అల్లు అర్జున్ లీగల్ టీం మొత్తంగా డీలా పడిపోయింది. అయితే వాళ్ళందరూ లోపల ఉన్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ గా ఏం చేయాలని ఆలోచన కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు. ఫర్దర్ గా ముందుకు వెళ్తామని చూస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో నైటే బయటికి తీసుకురావాలని ప్రయత్నం తోటి అధికారులు అటు లీగల్ టీం ఉన్నట్టుగా సమాచారం.
మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ ని రేపు రిలీజ్ చేస్తారని జైలు అధికారులు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో మరి జైలు బయట అభిమానులు సాయంత్రం నుంచి కూడా అల్లు అర్జున్ ని విడుదల చేస్తారని వెయిట్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళందరినీ క్లియర్ చేస్తున్నారా? ప్రస్తుతం చెంచల్ కూడా జైలు బయట ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఒక్కొక్కరు కూడా అందరు కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ కు దారని చెప్పి కూడా అధికారికంగా చెప్పిన నేపథ్యంలో అందరినీ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అందరినీ చెదగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మీరు ఉండదు, నైట్ మొత్తం కూడా అల్లు అర్జున్ లోపల ఉంటారని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరు ఉండరని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళందరినీ పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికైతే భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అందరినీ ఒక్కొక్కరిని కూడా మెల్లగా పంపించే ప్రయత్నిస్తారు. అయినప్పుడు కూడా అభిమానులు ఎవరు కదలకుండా ఇక్కడే దాదాపుగా జైలు బయటే ఉండిపోయారు. వీళ్ళని అందరినీ కూడా పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల. సో మొత్తానికి అల్లు అర్జున్ రిలీజ్ పై ఉత్కంఠ వీడింది. రేపు ఉదయం అల్లు అర్జున్ ని విడుదల చేస్తున్నట్లు అధికారికంగా జైలు అధికారులు ప్రకటించారు.